Hello everyone, welcome back to another video. So in this video we are going to continue our female character. So I have been sick lately, so video కొంచెం లేట్ అయింది. ప్లీజ్ బేర్ విత్ మీ. వాయిస్ కొంచెం సరిగ్గా లేదు కోల్డ్ వల్ల. సో ప్లీజ్ వాచ్, డోంట్ స్కిప్. ఓకే, సో యా, మనం ఇంతకుముందు అయితే వీడియోలో we did the face, not a proper one, ఇంకా కంప్లీట్గా అవ్వలేదు. ఇట్స్ అ బేసిక్ స్కల్ షేప్. అదే లాట్ ఆఫ్ tweaking to do, but at least we have a skull. Okay, we have a face, right? Now we will go for the body today. Tarvata we will go for more, hair and more detailing for the face and stuff. Okay, అండ్ మనం శారీని కొంచెం రియలిస్టిక్ చేయడానికి we will maybe do a sculpting thing and all. స్కల్ప్టింగ్ అంటే నాట్ హ్యూజ్ స్కల్ప్టింగ్, కొంచెం బేసిక్ హైలైట్స్ అవి చేద్దాం. సో ఫర్ నౌ వాట్ విల్ డూ ఈస్ వీ విల్ డూ ది క్యారెక్టర్స్ బాడీ. సో మనకి ఇక్కడ రెండు వేస్ ఉన్నాయి. ఒకటి జనరల్గా మనం చేసేటట్లు అంతకుముందు క్యారెక్టర్స్ చేసినట్లు వీ కెన్ డూ లెగ్స్ చేసి బాడీ చేసిన తర్వాత యూనో రిమూవ్ దట్ లైక్ సబ్ ఐ మీన్ తీసి ఎక్స్క్లూడ్ చేసేసుకొని యూనో సపరేట్ చేసేసి we can make the characters saree clothes and all. బట్ మనకి ఇక్కడ యాక్చువల్ బాడీ అనేది ఏదైతే లేదు, ఐ మీన్ లెగ్స్ అవి కనిపించట్లేదు, రైట్? సో యూ గైస్ కాన్ డూ ఇట్ సిన్స్ ఇట్ ఈస్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇమాజినరీ, లైక్ ఇమాజిన్ చేసుకొని బాడీ లెగ్స్ అవి చేయడం. ఫర్ మీ ఇట్స్ ఈజీ టు డూ బికాస్ నాకు చాలా చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంటుంది. సో లెగ్ ఇక్కడ ఉంటుంది, సో ఇట్ విల్ కమ్ లైక్ దిస్ అదంతా. బట్ అదంతా మీరు ఇమాజిన్ చేయలేరు కాబట్టి విల్ గో ఫర్ ద ఈజీ వే అవుట్. వీ కెన్ డైరెక్ట్లీ డూ ది శారీ ఇట్ సెల్ఫ్. ఓకే, సో మనం శారీ చేద్దాం డైరెక్ట్గా. ఓకే, సో దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బీ అబౌట్ డూయింగ్ ది శారీ. సో లెట్స్ సి. షిఫ్ట్ ఏ, మెష్, క్యూబ్ యాజ్ యూజువల్, క్యూబ్ అండ్ GZ, go down and Control A, all transforms, tab 3A, subdivide chesi, go to top view. You don't need this much of a big cube, but okay, ప్రస్తుతానికి we are going to tweak it, right? So attacks మనం మాన్యువల్గా చేస్తాం కాబట్టి no need to scale it down. సో లెట్స్ సి వాట్స్ హ్యాపెనింగ్ హియర్. సో మనకైతే క్యూబ్ రౌండ్గా అయిపోయింది. వీ యాక్చువల్లీ డోంట్ నీడ్ దీస్ థింగ్స్, టాప్ అండ్ బాటమ్ ఫేసెస్. సో యూ కెన్ డిలీట్ ద ఫేసెస్, టాప్ అండ్ బాటమ్, డిలీట్ ద ఫేసెస్, రైట్? నా ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళండి అండ్ కరెక్ట్ ఇట్. సో యూ సీ యూ కెన్ స్కేల్ ఇట్ హియర్. Okay, and scale down. Just make that cage, that basic shapes, basic outline of the character saree. Okay, directగా వెళ్ళేసి you don't need to do all the um, high like detailing and stuff. So this is our character, and obviously yes, you can remove one side అండ్ క్రియేట్ ఆ సిమెట్రీ. మన హెడ్కి ఏ సిమెట్రీ చేసామో దీనికి కూడా అదే చేద్దాం. ఓకే, సో ఇట్ సైడ్ కాబట్టి delete this side, shift S, cursor to selected, object set origin to 3D cursor and go for the generate and go for mirror. మిర్రర్లోకి వెళ్ళండి అండ్ యా, క్లిప్పింగ్ ఆన్ చేయండి. GX, రైట్, మనకి మిడిల్లోకి వచ్చేసింది. నౌ స్టార్ట్ కరెక్టింగ్ ది క్యారెక్టర్. సో శారీ అయినా క్యారెక్టర్ బాడీ అయినా ఏదైనా ఫ్లో సేమ్. ఓకే, ఫ్లో ఏదైనా ఒకటే. curve shapes undali because it's a character. Curve shapes undali and stuff, all those things are the same. So
not a difference, that much difference character modeling కి క్లోతింగ్ మోడలింగ్ కి యాక్చువల్గా చెప్పాలంటే శారీ కూడా అంతే. ఓకే, సో కీప్ ఇట్ హియర్ ఎస్ వై కొంచెం స్కేల్ చేసి యూ హ్యావ్ టు మాన్యువల్లీ ఎవ్రీ టైమ్ స్కేలే సెట్ అవ్వదు, యూ హ్యావ్ టు మాన్యువల్లీ సెటప్ దీస్ థింగ్స్. ఓకే, నాట్ ఎవ్రీ టైమ్ స్కేల్ చేస్తే వచ్చేస్తుంది అనుకోకండి. ఓకే, నా చూడండి, ఫ్రంట్లో కరెక్ట్గా వచ్చింది, బ్యాక్లో కరెక్ట్గా రాలేదు. సో మాన్యువల్లీ డూ ఇట్, డూ దట్ కర్వ్స్. ఓకే, ఇలాగా. సో దేర్ గోస్ ఆ బాటమ్ పార్ట్. అయితే మీరు మోడల్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్లో ఏదైతే ఉందో అది చాలా స్మూత్గా అండ్ స్ట్రైట్గా రావాలి. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది, ఐ మీన్ ఇప్పుడు నేను ఇక్కడ పైన సెట్ చేశాను అనుకోండి, లెట్స్ సే నేను ఇది ఇక్కడ పెట్టాను, దిస్ గోస్ హియర్. ఎందుకు ఇలా స్ట్రైట్గా రావాలి, ఇది ఇక్కడ నుండి ఇలా ఇలా అలా రాకూడదు. ఓకే, సో ఇప్పుడు ఇది ఇలాగే వచ్చింది, ఇలా వచ్చి ఇలా, ఐ డోంట్ నో, నాట్ లైక్ దట్. గో ఇన్ ద మిడిల్, దిస్ షుడ్ బి హియర్, అండ్ ఇది దగ్గర ఉండకూడదు కదా, ఇవి ఈవెన్ స్పేసింగ్ ఉండాలి. రైట్, దిస్ ఈజ్ హౌ ద ఫ్లో షుడ్ బి. చూడండి, ఇది స్ట్రైట్గా వచ్చింది, బట్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా రాలేదు, మళ్ళీ ఇటు వెళ్ళిపోయింది. నాట్ లైక్ దాట్, ఇది కరెక్ట్. సో ఫ్లో కూడా మనకి స్మూత్గా ఉండాలి, కర్వ్స్ ఉండాలి, సర్క్యులర్గా ఉండాలి, అండ్ స్మూత్ ఫాలోయింగ్ కూడా ఉండాలి. సో ఇది కిందికి వెళ్ళాలి. సో ఫ్రంట్ చేస్తే బ్యాక్ పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, బ్యాక్ చేస్తే ఐ మీన్ సైడ్ చేస్తే ఫ్రంట్, ఫ్రంట్ చేస్తే సైడ్ సరిగ్గా రాకపోవచ్చు, బట్ కీప్ ఇట్ లైక్ దట్ ఫర్ నౌ. మనం తర్వాత అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు, బికాస్ దెర్ ఆర్ లిటిల్ డీటెయిలింగ్ అండ్ క్యారెక్టర్ కూడా లిటిల్ బిట్ ఆఫ్ పర్స్పెక్టివ్లో ఉంది, స్ట్రైట్గా అయితే లేదు, బికాస్ యూనో ద క్యారెక్టర్ డీటెయిల్స్, శారీ డీటెయిల్స్ అవి. సో ఫర్ నౌ లీవ్ ఇట్ అట్ దాట్. ఫస్ట్ మనకైతే బేసిక్ షేప్ కావాలి ఇందాక నేను చెప్పినట్టు, ఎందుకంటే ఇది క్యారెక్టర్ నిలబడింది స్ట్రైట్గా లేదు, యాక్చువల్ స్ట్రైట్గా లేదు, కింద చూడండి ఇది ఇలా పోయింది ఒక లిటిల్ బిట్ పర్స్పెక్టివ్లో. సో ఇట్ హ్యాపెన్స్. నౌ లెట్స్ గో ఎక్స్ట్రూడ్ ఇట్ అప్. సో ఇక్కడ బ్యాక్, ఐ మీన్ కొంచెం ఇట్ సైడ్, మళ్ళీ ఫ్రంట్ వ్యూలో కూడా వెళ్ళండి, సి కీప్ ఇట్ హియర్. సో ఫ్రంట్ వ్యూలో కూడా చెక్ చేస్తూ ఉండాలి, ఫ్రంట్ వ్యూలో చూడండి ఫ్లో కరెక్ట్గా ఉందా, ఇది ఇలా రావాలి, ఇది ఇలా రావాలి. ఓకే, సో యా ఫ్లో బాగానే ఉంది, ఇది ఫ్లో పర్లేదు. నౌ అగైన్ ఎక్స్ట్రూడ్ ఇట్ అప్. నౌ I think a little bit niche and keep it here. Side view, obviously ఖచ్చితంగా సైడ్ వ్యూలోకి వెళ్ళాలి. నౌ ఇట్స్ అబౌట్ ది షేప్. ఇక్కడికి వచ్చేసరికి మనకి షేప్ అయితే వచ్చింది, సో మరి ఆ షేప్ మనకి రావాలి. ఆబ్వియస్లీ జనరల్గా అయితే మనం వాట్ వీ డూ ఈస్ వీ లిటిల్ బిట్ విల్ రొటేట్, యాక్చువల్గా కొంచెం రొటేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇందులోకి వెళ్తే యూ రొటేట్ లైక్ దిస్ టు ఇలాగా. సో ఆ ఆ బెండింగ్ అక్కడ ఉంటుంది లిటిల్ బిట్, బట్ ఇది శారీ కాబట్టి వీ డోంట్ నీడ్ దాట్. ఓకే, శారీ కాబట్టి వీ డోంట్ నీడ్ దాట్, వీ కెన్ డైరెక్ట్లీ డూ ద సర్క్యులర్ things, don't need to bend and click on, no need to rotate the flow. Okay, so yeah, here this goes here little bit, అది. సో ఫ్రంట్ కూడా సెట్ అవ్వాలి కదా. సో ఉమెన్ మోడల్స్ ఆర్ బేసికల్ లిటిల్ బిట్ కర్వీ. ఓకే, కొంచెం కర్వ్స్ ఉంటాయి, నాట్ లైక్ అ మేల్ బాడీ. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, కర్వ్స్ ఉంటేనే అది ఫెమినిన్గా కనిపిస్తుంది, లేదంటే ఇట్ విల్ లుక్ లైక్ మోర్ మాస్క్యులిన్. అండ్ యా, ఇక్కడ మిడిల్లో చాలా స్పేస్ ఉంది కాబట్టి ఐ విల్ గివ్ ఎన్ అనదర్ వర్టెక్స్ హియర్. ఇక్కడ కూడా పెట్టొచ్చు, బట్ ఓకే, లీవ్ ఇట్ ఫర్ నౌ, దట్ వన్ వీ విల్ అడ్జస్ట్ లేటర్. ఓకే, ఇది ఇంతవరకు వచ్చేసింది, రైట్. నౌ extrude it a little bit here, ఇది ఇక్కడ, and this goes here, even spacing కావాలి, సో keep it like this. ఓకే, సో ఇక్కడ బాగానే ఉంది. ఫ్రంట్లో మనం సెట్ చేయాలి,
అండ్ ఆబ్వియస్లీ బెండింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది, లెగ్ యొక్క బెండింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో యూ నీడ్ అ 3 vertex here, బెండింగ్ జరుగుతుంది కాబట్టి సారీ 3 ఎడ్జెస్ హియర్. ఓకే, 3 ఎడ్జెస్ ఉండాలి. దిస్ లుకింగ్ బెటర్. ఓకే, నౌ సైడ్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ ఈస్ మోస్ట్లీ మ్యాచింగ్. సో ఇక్కడ చూడండి వర్టెక్స్ కరెక్ట్గా లేదు. సో మేక్ ఇట్ ఫాలో దట్ కర్వ్స్, అంటే ఫ్లో ఎప్పుడైనా ఆ కర్వ్ని ఫాలో అవ్వాలి అండ్ ఆల్సో ప్రాపర్గా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఇది ఇలా నో, ఇలాగే ఉండాలి, ఇలాగా. సో ఇలా స్ట్రైట్గా వచ్చేసేయాలి, బట్ కర్వ్ని కూడా ఫాలో అవ్వాలి. సో అట్ ద సేమ్ టైం బోత్ జరగాలి. సో ఎక్స్ట్రూడ్ ఇట్ అగైన్. ఇక్కడ నడుము పార్ట్ వచ్చేసి కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది. సో అగైన్ ఫ్లో, షిఫ్ట్ ద ఫ్లో, చూడండి అది సైడ్ వ్యూలోకి వెళ్ళండి. యా ఆబ్వియస్గా హ్యాండ్ అయితే మనకి మిడిల్లో వచ్చింది, బట్ యూ కెన్ ఇమాజిన్ మన లైన్ అయితే ఆ లైన్ ఇలా ఇలా వస్తుంది మ్యాక్స్, రైట్? సో యా ఇక్కడైతే కరెక్ట్గానే వచ్చింది. లుకింగ్ గుడ్, లుకింగ్ గుడ్. సో ఇది అప్పుడు ఇలా పోవాలి కర్వ్, అవునా? ఇలాగా అది. సో దాట్స్ ఇట్. I think by now you got the idea how I'm doing this. Okay, you know the flow and all. Okay, so GY a little bit. సో ఇక్కడ కర్వ్ స్ట్రైట్గా వెళ్ళదు కదా, అంటే ఇక్కడ నుంచి వచ్చి స్ట్రైట్గా వచ్చి ఇలా బెండ్ అవ్వదు కదా. సో ఒక స్మూత్ కర్వ్ ఇలా ఫాలో అవ్వాలి. సో నేను అదే చేస్తున్నా, చూడండి. ఓకే, సో చూడండి మన బాడీ షేప్ ఇలా వచ్చేసి లైక్ బాడీ షేప్ వచ్చేసి ఇలా ఉంది. సో నేను అదే ఫాలో అవుతున్నా, చూడండి. వర్టెక్స్ ఇలా వచ్చి స్ట్రైట్గా వెళ్తుంది, అందుకే. ఓకే, నౌ సెలెక్ట్ దిస్, ఎక్స్ట్రూడ్ అ లిటిల్ బిట్. ఇప్పుడు ఇది కరెక్ట్. నౌ ఇక్కడికి. సో ఇది ఓకే, ఇది కరెక్ట్గానే ఉంది మిడిల్లో. ఇది కూడా ఫైన్, అంతే. నౌ ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళండి, చూడండి ఫ్రంట్ వ్యూలో ఏమన్నా. సో ఫ్రంట్ వ్యూలో మనం చూస్తే ఇది కొంచెం లోపలికి రావాలి, ఇది బయటికి వెళ్ళాలి. దట్స్ హౌ ఉమెన్స్ బాడీ లుక్స్ లైక్. ఓకే, ద కర్వ్స్ ఆర్ ఇంపార్టెంట్, రైట్? నౌ అగైన్ extrude it. So we are almost up to the chest part, so mostly will be done. కొంచెం అంతే, రైట్? సో ఇది అయితే బాగానే ఉంది. సో దీన్ని ఏం కదిలియాల్సిన అవసరం లేదు, లిటిల్ బిట్ అంతే. సో ఫ్రంట్ వ్యూలో చూడండి, మళ్ళీ ఫ్రంట్ వ్యూలో కొంచెం ఇలా చేయాలి. సో ఈ వర్టెక్స్ కూడా కరెక్షన్ ఇంపార్టెంటే. సో వర్టెక్స్ కరెక్షన్ చేయండి, ఫ్లో కరెక్షన్ సింపుల్గా చెప్పాలంటే అది, రైట్? పర్ఫెక్ట్. maybe this a little bit like this. So the perfect flows, చూడండి అలాగా మెయింటైన్ చేయండి, లుక్స్ బెటర్, షేప్ మంచిగా కనిపిస్తుంది మనకి. ఓకే, సో దేర్ గోస్ అవర్, ఐ మీన్ లుకింగ్ వియర్డ్ ఫర్ నౌ, కొంచెం వేడిగా కనిపిస్తుంది ఇప్పుడు, బట్ లేటర్ మనం ఇంకా కంప్లీట్ చేసిన తర్వాత మంచిగా కనిపిస్తుంది. ఇఫ్ ఐ టర్న్ దిస్ ఆఫ్, యూ విల్ అండర్స్టాండ్ హౌ దిస్ ఇస్ హ్యాపెనింగ్, రైట్? అర్థమైందా? సో మీకు ఇప్పుడు అర్థమవుతుంది, రైట్? శారీ అండ్ బాడీ పార్ట్ సో ఇలా వస్తున్నాయి. నెక్స్ట్ ఫ్రంట్ వ్యూ ట్యాబ్, ఎక్స్ట్రూడ్ ఇట్ కొంచెం, ఇలాగా. ఓకే, అగైన్ సైడ్ వ్యూ,
extrude it up a little bit more, and yeah, mostly up to the chest part. ఇక్కడ మీకు కొంచెం మీరు యూజ్ చేయాలి యువర్ ఇమాజినేషన్. సో ఇది కరెక్ట్గా మీకు ఇక్కడ మోడల్లో ఇక్కడ ఫ్రంట్ కనిపిస్తుంది కానీ డ్రాయింగ్లో బ్యాక్ కనిపించదు. సో యూ హ్యావ్ టు సి ఇమాజిన్ ఇట్. మనకి బాడీ ఎలా ఉంటుంది, మామూలుగా నెక్ ఇలా వచ్చి ఇలా వస్తుంది, రైట్? సో ఇది కొంచెం ఫ్రంట్కి రావచ్చు ఇలాగా. నౌ గో టు ద ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూలో మోస్ట్లీ ఫైన్, ఐ థింక్ సో, కొంచెం ఇలా రావచ్చు. అండ్ extrude it into the top. Now obviously side view లోకి వెళ్తే you will see there is a lot of flow change here. చూడండి ఇలా కరెక్ట్గా స్మూత్గా రావాలి. ఇక్కడ స్ట్రైట్ వచ్చింది, స్ట్రైట్ రావద్దు, అస్సలు స్ట్రైట్ రావద్దు, కర్వ్సే ఉండాలి, ఎప్పుడు కర్వ్సే ఉండాలి. సో ఇక్కడ కూడా ఇలా వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫీమేల్ బాడీ స్ట్రక్చర్ ఇన్ అ శారీ. ఒరిజినల్ ఫీమేల్ బాడీ స్ట్రక్చర్ కొంచెమే చాలా స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఐ మీన్ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ శారీ కదా, లోపల లెగ్ చేస్తే మనకి ఒక స్పెరికల్ ఇలా వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్, కొంచెమే, పెద్దగా ఏముండదు, బట్ షేప్ ఈజ్ ఆల్మోస్ట్ ద సేమ్. సో ఫ్రంట్లో మనం చూస్తే ఫ్రంట్లో యూ హ్యావ్ టు గో ఇన్ అ లిటిల్ లైక్ దిస్. సో మనం హ్యాండ్స్ చేయాలి కాబట్టి హ్యాండ్స్ యాక్చువల్గా టీ పోజ్ లేవు. వీ హ్యావ్ టు ఇమాజిన్ దాట్ టు టీ పోజ్ వచ్చేసి. సైడ్ వ్యూస్లోకి వచ్చేస్తే మీకు తెలుస్తుంది, ఇక్కడ మనకి హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. సో హ్యాండ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది బేసిక్లీ. యా ఇక్కడే రావాలి. కాకపోతే బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ బీయింగ్ లైక్ శారీ కాబట్టి కొంచెం మనకి డిఫరెన్షియేషన్ చెయ్యొచ్చు, చూద్దాం. సో లెట్స్ టేక్ దిస్ టూ. సో ఇవి రెండు తీసుకుంటే ఫ్రంట్కి వస్తుంది. సో ద బెస్ట్ వే హియర్ వుడ్ బి టేకింగ్ దీస్ టూ అండ్ యూనో ఇలాగా యూ కెన్ ఎక్స్ట్రూడ్ స్ట్రైట్గా చేసేసి కీప్ ఇట్ ఇన్ ఫ్రంట్ like this. Okay, so there goes our shoulder area. అయితే ఇవి మరీ లోపలిగా వెళ్ళాయి, రైట్? లోపలికి వెళ్ళింది. సో యూ క్యాన్ మూవ్ ఇట్ అ లిటిల్ బిట్ హియర్ అలాగా. ఓకే, మేబీ this and this a little bit here. Yeah, and as usual make them round, right? హ్యాండ్ కూడా రౌండ్గానే ఉండాలి కదా. అలాగా. సో బేసిక్లీ వీఆర్ డన్ విత్ ద క్యారెక్టర్స్ బాడీ. అఫ్ కోర్స్ బ్యాక్ సైడ్ ఫ్లో కొంచెం అటు ఇటు అయింది, కరెక్ట్ ఇట్. ఆ స్మూత్నెస్ అనేది ఉండాలి, చెప్పాను కదా, స్మూత్నెస్ ఉండాలి. అండ్ యా, అయితే ఇక్కడ మీరు చూసుకుంటే దెర్ ఈస్ అ స్ట్రెచ్. అంత స్ట్రెచ్ అనేది ఇట్స్ నాట్ అ గుడ్ ఐడియా. ఐ వుడ్ రాదర్ రిమూవ్ దిస్, dissolve this edge, and 1k. Okay, I couldn't see that. Okay, ikkada nunchi let's add like this k. Okay, I'm not able to add it, maybe because of this being here. Wait a sec, control R. Right, so control R పెట్టి నేను అక్కడ ఒక వర్టెక్స్ యాడ్ చేశాను and connect them both. Why I couldn't add? Let's see.
Okay, what we'll do is better add a circular this thing here. Okay, so అప్పుడు మనకి 1 2 3 4 5 6 వచ్చాయి. So what we'll do now is k, add one here, add one here. సో మనకి ఇప్పుడు 4 వస్తాయి. ఓకే, యాడ్ చేస్తే 4 రావాలి, వచ్చింది. Now this one, k, add this here. సో 1 2 3 4 1 2 3 4 పర్ఫెక్ట్. 4 కరెక్ట్గా వచ్చాయి. ఒకవేళ ఇప్పుడు నేను ఇది తీసేస్తే, ఇవి తీసేస్తే లెట్స్ సే డిజాల్వ్ దిస్ ఎడ్జెస్, మనకి 1 2 3 4 5 వచ్చాయి. సో 5 ఈజ్ నాట్ అ గుడ్ సైన్. సో వాట్ వీ కెన్, ఐ మీన్ మనకి స్ట్రెచ్ అనేది ఉండకూడదు. ఆబ్వియస్లీ స్ట్రెచ్ అనేది ఉండకూడదు, బట్ ఫ్లో అనేది రావాలి. దట్స్ వేర్ వి డూ ఇట్ రాంగ్. సో అక్కడ మనం జాగ్రత్తగా చేయాలి. సో సర్క్యులర్గా అయితే ఉండాలి, ఎందుకంటే నేను ఫ్లో యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ సర్క్యులర్గా యాడ్ అవ్వాలి. ఓకే, సో అదైతే అవుతుంది. సో ఇక్కడ కట్ అవుతుంది చూడండి. సో ఇక్కడ కట్ అవుతుంది, కంట్రోల్ ఆర్ ఇక్కడ యాడ్ చేస్తే రౌండ్గా కట్ అవుతుంది. సో లెట్స్ యాడ్ వన్ హియర్. సో నేను మాన్యువల్గా చేస్తున్నాను బికాజ్ ఐ డింట్ లైక్ దట్ ఫ్లో. సో ఇక్కడ రెక్టాంగిల్ వస్తుంది, ఇక్కడ యాడ్ చేస్తే 1 1 2 3 రెక్టాంగిల్ వచ్చింది. బికాజ్ యా, సో ఇది ప్రాబ్లం. మనం యూ కెన్ యాడ్ వన్ వర్టెక్స్ హియర్. సో ఇలాగా. సో ఇప్పుడు మనకి కొంచెం 4 వచ్చాయి, ఫైన్. ఇప్పుడు 1 2 3 4 5 ఉన్నది. దీన్ని మనం ఎలా ఫిక్స్ చేయాలి అంటే, యూ కెన్ ఐదర్ మర్జ్ దీస్ టూ, ఆల్ట్ ఎం, నన్ను ఎం ఎట్ సెంటర్ అంటే ఇప్పుడు 4 వస్తాయి. Now you can merge these two, M at center. Now that's a good flow here. చూడండి యాడ్ అవుతున్నాయా సర్క్యులర్గా అలాగా. ఓకే, సో యా, మొత్తానికి అయితే ఫ్లో మనకి బాగానే ఉంది. నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. సైడ్ వ్యూలో చూస్తే యా, సో 1 కొంచెం ఇది కిందికి రావచ్చు, ఇది కూడా కిందికి రావచ్చు. మీరంతా యాక్చువల్గా ఈ నేను చేసిన మాన్యువల్ ఫ్లో అంతా మీరు చేయాల్సిన అవసరం లేదు, బట్ నేను ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మీకు కొంచెం డీటెయిలింగ్గా చెప్తాను అని అందుకే నేను యాడ్ చేశాను. సో నేను యాడ్ చేశానని మీరు కూడా యాడ్ చేయాలని అయితే ఏం లేదు. ఓకే, రైట్. సో దేర్ హియర్, ఇక్కడ ఆబ్వియస్గా నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, సర్క్యులర్గానే ఉండాలి. సో సర్క్యులర్గా చేయండి. ఓకే, నౌ ఓకే, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. సో ఇట్స్ టైమ్ టు డూ ద హ్యాండ్స్. బిఫోర్ అది చేసే ముందు ఐ వుడ్ సే గో ఫర్ ద కరెక్షన్ ఆఫ్ ఫ్లో. ఓకే, ఫ్లో కరెక్షన్ అయిపోయింది. ఫ్లో కరెక్షన్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ దిస్ అండ్ డిలీట్ ద ఫేసెస్. ఓకే, సో ఫేసెస్ డిలీట్ అయింది. ఆబ్వియస్గా మీరు ఇక్కడ మీరు డ్రాయింగ్ చూడకండి, బికాజ్ రిఫరెన్స్ చూడకండి, ఎందుకంటే రిఫరెన్స్ మనకి ఇక్కడ ఏ షేప్ ఉంది, టీ పోజ్ లేదు, ఏ పోజ్ ఉంది. సో దాన్ని మీరు చూడకండి. యా, that's it, that's the shape. Now just select this and yeah, ఇది కూడా ఇది కొంచెం స్ట్రైట్గా చేద్దామా? నో,
మాన్యువల్గా చేద్దాం దీన్ని. ఇది మరీ ఓవర్గా ఇలా అయిపోయింది కదా. సో కొంచెం ఫ్రంట్ చేసి దీన్ని బ్యాక్ చేస్తే ఆ సర్క్యులర్ ఫ్లో అయితే అలా వచ్చేస్తుంది, ఎందుకంటే అక్కడ బెండ్ అనేది జరిగిద్ది. సో నేను కొంచెం సర్క్యులర్గా అండ్ కర్వీగా దాన్ని చేస్తున్నా. అండ్ యా, ఇంకోటి ఇక్కడ యాడ్ చేయండి. సో దేర్ గోస్ ఆ ఫ్లో, mostly done. Now select this, you can extrude it. Of course women's hand is not that much big, so scale it down a little bit. కొంచెం ఇంకా ఫ్రంట్కి వెళ్ళొచ్చు, రైట్. నా ఎక్స్ట్రూడ్ ఇట్, కొంచెం స్కేల్ చేయండి అండ్ ఎక్స్ట్రూడ్ ఇట్. అది ఓకే. సో దట్స్ ద హ్యాండ్. నేను ఇమాజినేషన్తో చేశాను, నాట్ ద రెఫరెన్స్. ఓకే, సో ఎవ్రీ టైం రిఫరెన్స్ హెల్ప్ చేయాలి అనుకుంటే ఇట్ వోంట్ వర్క్. ఓకే, సో ఎవ్రీ టైం నాకు రిఫరెన్స్ ఉండాలి, రిఫరెన్స్ ఉంటేనే నేను చేస్తాను అంటే ఇట్ వోంట్ వర్క్. ఎట్ దిస్ పాయింట్ మనం ఇన్ని మోడల్స్ చేసిన తర్వాత యూ గైస్ షుడ్ బి ఏబుల్ టు డూ ద మోడల్స్ by the imagination. Okay, so don't forget that, practice more, so you will get to the point. Okay, so for now I think we are done with the characters base, body base shape. చూడండి మీకు కనిపిస్తుందా, the shape with the hands, it's perfect అని చెప్పలేము, it's almost the result I expected. Okay, కొంచెం take it down and you can extrude it and scale it down. Now ఇప్పుడు మీరు చూసుకుంటే you can correct this, right. మన దీన్ని ఏమంటారు, షోల్డర్ లాగా దీన్ని చెయ్యొచ్చు, అవునా. సో యూ హ్యావ్ టు కరెక్ట్ దీస్ టూ, రైట్. ఎక్స్ట్రూడ్ అండ్ ఆబ్వియస్గా ఇవి రెండు ఎక్కడికి రావాలి, ఇది ఇక్కడికి రావాలి. సో దేర్ గోస్ అవర్ నెక్. అయితే బాడీ ఫేస్ కొంచెం క్రాస్ అయ్యాయి, we did it a little bit cross. I think if we remove this and adjust it a little bit, yeah, so there goes our body. Okay, mirror tripping. ఓకే, మిర్రర్ ఇది ఒకసారి తీసేసి మనకి ఇక్కడ ఇది మారింది కదా, పివోట్ మారింది కదా, సో లోపలికి వచ్చింది. సో పివోట్ మారుద్దాం మనం. పివోట్ మార్చొచ్చు, ఆర్ we can also generally use our face as a pivot. సో ఇక్కడ ఇలాగా, సో దట్స్ యాక్చువల్లీ ద కరెక్ట్ సైజ్ చెప్పాలంటే, ఐ మీన్ కరెక్ట్ పొజిషన్ ఆఫ్ దిస్ థింగ్ టు ఫిక్స్. నేను టిపికల్ మోడలింగ్ ఎలా చేస్తాం మనం అలా చేయలేదు ఇది. ఓకే, డోంట్ ఫర్గెట్ దట్. అందులో మనకి కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇఫ్ యూ సీ దట్ వీడియోస్ యూ విల్ అండర్స్టాండ్. ఇది మోస్ట్లీ నేను క్యారెక్టర్ ఈ డ్రాయింగ్ ఎలా ఉంది దాన్ని బట్టి నేను డిసైడ్ చేశాను తప్ప జనరల్గా మనం అలా చెయ్యం. ఇక్కడికి వచ్చిన తర్వాత వి లిటరలీ రొటేట్ ఇట్ అండ్ యూ ఎక్స్ట్రూడ్ ఇట్, చాలా చేస్తాం జనరల్గా అయితే. ఓకే, సో అదంతా ఇక్కడ చేయలేదు. సో సేమ్ ఫార్ములా ఎక్కడ వర్కౌట్ అవుతుందంటే ఎస్, బట్ ఆల్సో నో. సేమ్ మెథడ్స్ బట్ నాట్ ద సేమ్ ఫ్లో అండ్ ఆల్. సేమ్ టెక్నిక్స్ కాదు, that you have to keep it in mind. So yeah, this goes up. You can basically connect the neck and the body right now, but we are going to do that in the next video, not now. Adi, so we are done with the body.
శారీ ఇంకా ఉంది చేసేది. ఎస్. సో అంటే నేను ఏమంటున్నా అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ పార్ట్. దీన్ని ఏమంటారు, మనం తెలుగులో పైట అంటారు కదా, ఇది అది అది చేయలేదు, రైట్? సో అది సపరేట్ ప్లేన్తో చేయొచ్చు ఆర్ నాట్, దట్ డిపెండ్స్ ఆన్ యూ గైస్. నేనైతే ఐ వుడ్ సే సపరేట్ ప్లేన్తో చేసి విల్ గెట్ కనెక్టెడ్ టు అదర్ థింగ్స్. లెట్స్ సి. అంటే దీన్ని చేయాలంటే ఇప్పుడు మనం యాక్చువల్గా మిర్రర్ ఆఫ్ చేయాలి, ఐ మీన్ మిర్రర్ అప్లై చేయాలి. మిర్రర్ అప్లై చేసి వీ హ్యావ్ టు డూ ఇట్. నేను గో టు ద ఆబ్జెక్ట్ మోడ్, అప్లై. నౌ ఇప్పుడు ఏం చేయాలి, టు సమ్వేర్ హియర్ కదా. సో అంటే మనం ఇక్కడ తీసుకోవాలి, ఆర్ లెట్స్ సే ఇక్కడ, రాదర్ ఐ వుడ్ సే హియర్. హియర్ ఇక్కడ తీసుకొని వీ నీడ్ టు ఎక్స్ట్రూడ్ ఇట్. ఎక్స్ట్రూడ్ చేయాలి. ఎక్స్ట్రూడ్ చేసి జిఎక్స్ జివై ఎక్స్ట్రూడ్ చేసి దాన్ని లెట్స్ సే మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రూడ్ చేశాను. ఓకే, జివై. ఓకే చూడండి, ఇంకా యాక్చువల్గా కింద నుంచి తీసుకోవాలి ఇది. వెయిట్ టు ఇది కూడా తీసుకోవాలి. ఓకే, తీసుకొని extrude it. Now gy. Now again, this is a little bit confusing part, so but don't worry, same flow actually, same flow. Okay, కాకపోతే I would rather not do like this. It's a little bit confusing, and yeah, little bit మనకి ఇక్కడ ఫ్లో కూడా అడ్జస్ట్ చేసేది ఉంది, బికాజ్ ఇట్ కేమ్ మోర్ ఇన్సైడ్. కొంచెం ఇలా ఉంటే బెటర్. సో లాట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ యూ హ్యావ్ టు డూ, బికాజ్ దిస్ ఈజ్ అ ఫీమేల్ క్యారెక్టర్. లాట్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది టు మేనేజ్, a little bit custom, but okay, you will understand once you practice. It's not a big deal anyway. Yeah, that's how it goes. Okay, so you can go mana general method edaithe undo, you can go to the sculpting, turn on the wireframe, you can reduce the strength to a very little thing and smooth it out. Wait, sorry, smooth brush. Where is smooth brush? I think this is the smooth brush. Yeah, you can smooth it out slightly అలా, బట్ కొంచెం షేప్ అవుట్ అవుతుంది, అది మళ్ళీ కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ ఐ వుడ్ సే జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్. మీరు మాన్యువల్గా చేసుకుంటే బెటర్. అండ్ ఫర్ కొంచెం మనమైతే స్మూత్నెస్ కోసం ఇది యూస్ చేయొచ్చు, మరీ ఎక్కువ కాదు, లైట్గా యూస్ చేయండి. దెన్ యూ విల్ గెట్ దట్ స్మూత్ దిస్ థింగ్. ఓకే, యా. సో మనకి బేసిక్ షేప్, బాడీ షేప్ అయితే అయిపోయింది. మనం ఈ వీడియోకి ఇక్కడికి స్టాప్ చేద్దాం, బికాస్ ఇట్ వుడ్ బి కన్ఫ్యూజింగ్. ఐ వుడ్ నాట్ గో ఫర్దర్. యూ గైస్ ట్రై టు డూ దిస్, కొంచెం ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్. ఇక్కడ ఒకటి మీకు ఎలాగా, ఐ మీన్ ఫ్లో అర్థమైంది, మీకు ఎలాగా కంఫర్టబుల్గా ఉందో అలాగా చేయండి, చూద్దాం. ఇఫ్ యూ గైస్ క్యాన్, ప్లీజ్ సెండ్ మీ దిస్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. లెట్స్ సీ మీకు ఫ్లో ఎలా వచ్చింది, నాకు ఫ్లో ఎలా వచ్చింది. చూడండి, నేను అంతా స్మూత్గా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను, రైట్? అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ అ లో పాలీ. Okay, so I would delete this side. ఓకే, సో ఈ వీడియోకి మనకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనము
మిగిలిన శారీ చేద్దాం. ఓకే, సో మిగిలిన శారీ చేద్దాం. మీరైతే ఇది చేయండి. చేసి యాజ్ ఐ సెడ్, సెండ్ మీ ద స్క్రీన్ షాట్స్ ఇఫ్ యూ క్యాన్ ఇన్ ద కామెంట్ సెషన్లో స్క్రీన్ షాట్స్ పెట్టగలిగితే పెట్టండి. ఐ డోంట్ ఈవెన్ నో ఇఫ్ యూ కెన్ డూ దట్ ఆర్ నాట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ, అండ్ న్యూ పీపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్, అండ్ people who already subscribed watch the other videos. So see you until then, keep learning. Bye.